నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లెక్చర్ సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం తగదు, అధికారులకు మంత్రి ఎల్లబెల్లి హెచ్చరిక. గూడూరులో వేగంగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణాలు, పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఈ నెల 23న కాణిపాకంలో ఆలయ మరమ్మతు పనులకు శంకుస్థాపన, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఆహ్వానం అందజేసిన ఎమ్మెల్యే. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాని అరెస్ట్, 6 కోట్ల విలువ గల 250 టన్నుల నకిలీ విత్తనాలు సీజ్. నగరంలో భూమి అమ్మకాల్లో భారీ మోసం, నకిలీ పత్రాలతో భూముల కొనుగోళ్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు ఉంటాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. జనగామ జిల్లా కడకండ్ల మండలం రామవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రైతులతో మాట్లాడారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన ధాన్యం సేకరణ పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 2 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మందు పెట్టారు మళ్ళీ స్టాక్ అయిపోయింది. మళ్ళీ బట్టి వారు కేసులన్నీ ముగ్గబెట్టి తప్పు చేయడానికి గుజరించి మళ్ళీ నడిపిస్తారు. అదే సార్, కొంచెం మీరు దీని మీద దృష్టి పెట్టి వెనక స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈ వెనక కుదరని చాలా పంట కొనేదో కేంద్రం మీకు తెలియాలి. ఇప్పుడు బయట ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నారు కింద 1200 రూపాయలకి కిలో ఉంటుంది. విజయవాడ 1200 ఉన్నాయి. వేరే రాష్ట్రాల్లో 1200, 1300. అంటే కేంద్రం కొట్టలేదు, రాష్ట్రం కొట్టలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని లాస్ అయిన పర్వాలేదు, రైతులకు కొనుగోలు పెట్టిండు. మంచిగా పెట్టిండు సార్. సార్ తప్పలేదు. ఏం చేయాలి గెలవాలి కదా. వ్యవసాయం పంట మందు పెట్టారు ఇవన్నీ మళ్ళీ స్టాక్ అయిపోయింది. మళ్ళీ బట్టి వారు కేసులన్నీ ముగ్గబెట్టి తప్పు చేయడానికి గుజరించి మళ్ళీ నడిపిస్తారు. అదే సార్, కొంచెం మీరు దీని మీద దృష్టి పెట్టి వెనక స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈ వెనక కుదరని చాలా పంట. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద 5000 నివాస గృహాల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, లేఅవుట్ లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద జగనన్న కాలనీ నుండి జాతీయ రహదారిని కలుపుతూ ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ బుల్లి కళ్యాణ్ చక్రవర్తి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హుడైన ప్రతి ఒక్క పేదవానికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో 2 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు నిర్మాణ ఏర్పాట్లు చేస్తున్నామని, దీనివల్ల ఎంతో సమయం ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రఘుకుమార్, నాయకులు నాగులు, యోగి పాల్గొన్నారు. ఒక గొప్ప రోడ్డు అంటే మన గాంధీనగర్ నుంచి దీపాలెం అంటే మేఘనూరు రైల్వే గేట్ దగ్గరికి రోడ్డు అంటే అది అసలు ఊహకు అందని విషయం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి రోడ్ కనెక్టివిటీ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటాం. కాకపోతే ఈ రోడ్డు మన గాంధీనగర్లో ఉన్న జగనన్న కాలనీ 175 ఎకరాల్లో ఆల్రెడీ లేఅవుట్ వేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఇంచుమించు 10,000 గృహాలు వరకు వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ అవన్నీ జరిగాక. సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంచుమించు ఒక 40,000 మందికి అక్కడ ఉండే అవకాశం ఏర్పడుతుంది. సో ఈ సమయంలో మన టౌను ఇరుకైపోయినప్పుడు మన కొత్త దారులు, కొత్త రోడ్డు
వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పాటు మా నాయకులు, స్థానిక నాయకులు, నాగులు గారు, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మార్క్ గారు అందరూ ఉన్నారు. మరో విశేషం ఏంటంటే మీ గూడూరు ప్రజలందరికీ సుపరిచితులు మళ్ళీ మన ప్రీతమ నాయకులు, మాజీ ఎంపీ వర్యులు, అంతకుముందు 4 సార్లు ఉన్న ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు బల్లి దుర్గాప్రసాద్ గారు తనయుడు బల్లి కళ్యాణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ. నేను ఏ రోజన్నా కనుక ఇదో పలానా చోటకి ప్రజలకు సంబంధించింది, పేద ప్రజలకు సంబంధించింది నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నానంటే వెంటనే ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత సాధారణంగా ముందుకు రారు, ఎమ్మెల్యేలు అంటే తప్పదు. కానీ వారు మాత్రం నేను కూడా వస్తాను అని చెప్పి ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్స్పెక్షన్కి వారు రావడం జరిగింది. ఈ ముఖ్యమైన ఇన్స్పెక్షన్ ఏంటంటే తప్పనిసరిగా నాగులకు నేను మనస్ఫూర్తిగా అభివందనలు నేను తెలియచేయాలి. బాధ్యతతో గూడూరుకి ఒక స్థానిక నాయకుడిగా, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా మాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దయతో నాకు తెలిసి జిల్లాలో నెంబర్ 1 మాదే గూడూరు, అది అర్బన్ లేఅవుట్. నాకు తెలిసినంతవరకు ఇక అన్ని చోట్ల కంటే కూడా ఒక ప్రధానమైన అర్బన్ లేఅవుట్ గూడూరు లేఅవుట్. దాదాపు 5,000 ఇల్లు స్థలాలను మేము చక్కనితో లెవెల్ చేసి రోడ్లు వేయించి ఇప్పుడు చాలామంది కూడా ఇల్లు కట్టుకోవడం మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ముందుకున్న వాళ్ళు ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఇల్లు కట్టేది ఎవరు అంటే ఇంజనీర్లు నాకు చెప్పిన ప్రకారం, నరసింహ గారు ఈ హౌసింగ్ చెప్పిన ప్రకారం గూడూరు డివిజన్ నెంబర్ 1లో ఉంది. దానికి కారణం ఏంటంటే మేము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ గూడూరుకున్న ఆ 5,000 ఇళ్ళు స్థలాలకి ఆ ప్రక్కనున్న టిడ్కో మరొక 5,000 ఇళ్ళకి కలిపి వాళ్ళు కనుక నేషనల్ హైవే రావాలంటే గూడూరులో నుంచి వెళ్ళకోకుండా, అవసరం లేకోకుండా ఒక దగ్గర షార్ట్. ఈ నెల 23వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మరమ్మతులకు గాను శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పూతలపట్టు ఎమ్మెల్యే ఎస్కే బాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూమి అమ్మకాల్లో నకిలీ పత్రాల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. భూ యోజకులకు తెలియకుండా నకిలీ పత్రాలు తయారు చేసి అమ్మకాలు చేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సిపి సజ్జనార్ మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని చూపించి ఈ భూమికి ఒప్పందమైందని ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తి బాధితుడి నుండి 8.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారని, అగ్రిమెంట్ చేయాలని ఆదినారాయణ మూర్తిపై ఒత్తిడి తేవడంతో మరోసారి మోసం చేశారని, ల్యాండ్ తన పేరు మీద చేసినట్లు మొబైల్ కి ఒక నకిలీ పత్రాన్ని పంపించారని, ఒరిజినల్ పేపర్లు కావాలని బాధితుడు మరింత ఒత్తిడికి తెచ్చి ఎస్ఆర్ ఆఫీస్ కి వెళ్లగా బాధితుడి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్ని కూడా నకిలీవని తేలడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు వివరించారు. అవి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ చెందిన ఇలాంటి సీల్స్ తయారు చేయడం జరిగింది. జడ్చర్ల, మన ఆర్ఆర్ డిస్టిక్, మహేశ్వరం మరియు తహసీల్దార్ ఆఫీస్ మహబూబ్ నగర్ పేరుతోని సీల్స్ ని రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా రెక్టాంగులర్ సీల్స్ కూడా రెడీ చేశారు. ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ మహబూబ్ నగర్, ఎంఆర్ఓ ఆఫీస్ జడ్చర్లతోని ఆడియో పేరుతోని 3 సీల్స్ తయారు చేయడం జరిగింది. ఆడియో మహబూబ్ నగర్ పేరుతోని 2, ఒకటి ఆర్ఆర్ డిస్టిక్. ఇట్లా వీళ్ళు సీల్స్ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వాళ్ళ దగ్గర పట్టేదారు పాస్బుక్స్ మొత్తం నింపిన 51 పట్టేదారు పాస్బుక్స్, దాంట్లో యునైటెడ్ ఆంధ్రాకు చెందిన 44 పాస్బుక్స్, తెలంగాణకు చెందిన 7 పాస్బుక్స్, మొత్తం 51 పాస్బుక్స్ ని మనము రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త ఎంపీ పాస్బుక్స్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చెందిన 16 పాస్బుక్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
దాంట్లో యునైటెడ్ ఆంధ్రకి 2, తెలంగాణకు చెందిన 14 పాస్బుక్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ డాక్యుమెంట్స్ కూడా దాదాపు 91 స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి చెందిన వెహికల్స్ ని, మొబైల్ ఫోన్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ వెళ్తే ఈ మొత్తం ఈ యొక్క ఫోర్జరీకి, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన కింగ్ పిన్ ఆదినారాయణమూర్తి. ఈయన మొత్తము 8 కంపెనీని ఫ్లోట్ చేయడం జరిగింది. ఆర్ఐఎన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్, హైదరాబాద్. ఏఎన్ఆర్ రెవెన్యూస్ అండ్ టంకీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్, హైదరాబాద్. శ్రీ సాయి ఆదర్శ్ ఎంటర్ప్రైజెస్, అమీర్పేట్, హైదరాబాద్. శ్రీ రమ్య రియల్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్, అమీర్పేట్, హైదరాబాద్. ట్రాన్స్ఫార్మ్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్, హైదరాబాద్. ప్లాటినియం ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్. జయ దశరథి ప్రాజెక్ట్స్, కోకాపేట్, హైదరాబాద్. ఆదినారాయణ ఆర్ట్స్, కృష్ణానగర్, హైదరాబాద్ అని చెప్పి 8 కంపెనీని ఆయన ఆర్ఓసీ దగ్గర రిజిస్టర్ చేసుకుని నడుస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. 6 కోట్ల విలువ గల 220 టన్నుల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో మరో 3 ఉన్నట్లు తెలిపారు. వెస్ట్ జోన్ ఐసీ స్టీఫెన్ రవీంద్ర నిందితుల నుంచి 2 కార్లు, 13 సెల్ ఫోన్లతో పాటు మిషనరీ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆలగడ్డ, హైదరాబాద్ లోని గుండ్ల పోచంపల్లి, బోయినపల్లి, దేవరయాంజల్ కేంద్రాలుగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నట్లు తెలిపింది. వీరంతా పాత నేరస్తులుగా గుర్తించారు పోలీసులు. నైరుతి సీడ్స్ పేరుతో అక్రమ పత్తి, వరి, ఇతర కూరగాయల నాణ్యత లేని విత్తనాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వెస్ట్ జోన్ లోని ఈ 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లో ఇప్పుడు దాకా 141 అంటే 141 కేసెస్ వరకు మనం బుక్ చేసినాము. ఇందులో వితౌట్ వ్యాలిడ్ లైసెన్స్ ఒక 29 కేసులు చేసినాము. లూజ్ సీడ్స్ ఏదైతే వితౌట్ ప్యాకింగ్ ఏదైతే ఉన్నదో అది ఒక 48 వరకు. అన్లైసెన్స్డ్ సీడ్స్ అమ్ముతున్న వాళ్ళ మీద ఒక 2 కేసెస్ అండ్ ఎక్స్పైర్డ్ సీడ్స్ అమ్ముతున్న వాళ్ళ మీద 20 కేసులు. ఈ డూప్లికేట్ సీడ్స్ అమ్ముతున్న వాళ్ళ మీద 7 కేసులు అండ్ ఇల్లీగల్ గా స్టోరేజ్ చేస్తున్న వాళ్ళ మీద 14 కేసులు అండ్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళ మీద ఒక 10 కేసులు వరకు ఇప్పుడు దాకా పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా వెస్ట్ జోన్ పరిధిలో మీరు చూస్తే మనకి ఒక 27 కోట్లకు సంబంధించిన నకిలీ విత్తనాలు సీజ్ చేసినాము. అందులో మెజారిటీ ఒక 70,000 కేజీస్ మనకి కాటన్ సీడ్స్ అండ్ చిల్లీ సీడ్స్ కి సంబంధించింది 350 కేజీస్ అండ్ 3,650 లీటర్స్ ఆఫ్ పెస్టిసైడ్ అంటే ఇల్లీగల్ పెస్టిసైడ్. దెన్ ప్యాడీకి సంబంధించింది ఒక 2.5 lakhs కేజీస్ మరి ఇట్లాగా మనము సీజ్ చేయడం జరిగింది. మరి అమాయక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళందరూ
కలిసి నష్టపరిచేలాగా ఇట్లాగా విత్తనాలు అమ్ముతున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా మేము పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతాము. ఇక్కడ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము మరి ఈ టాస్క్ ఫోర్స్ పనిచేసి ఇంకా ఏదైతే ఇంటర్ స్టేట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్ స్టేట్ లింక్స్ను కూడా పరిశోధించి ఇంకా అరెస్ట్ అండ్ సీజర్స్ చేయడం జరుగుతుంది. మరి మనకి ఈ జాయింట్ ఎఫర్ట్ ఎవరైతే చేశారో ఈ సంయుక్త టీం ఏదైతే ఉన్నాయో జాయింట్ టీం సంబంధించిన పోలీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా మంచి రివార్డ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇక మహిళలకు పోషణ విలువలతో కూడిన ఆహారంపై అవగాహన కల్పిస్తూ గుంటూరులో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని మహిళలకు పలు సూచనలు జారీ చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు పౌష్టిక విలువలతో కూడి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గవర్నమెంట్ సంబంధించి స్కూల్లో మంచి చదవడానికి ఇంగ్లీష్ మీడియం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఏ వాట్సాప్ మనం ఓపెన్ చేసినా ఈరోజు చిన్నపిల్లలు ఏడుస్తున్నారంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం మనం. వాడు సెల్ ఫోన్ తీసుకొని హాయిగా ఆడుకుంటా, ఇక అమ్మ ఎడిపోయిందో తెలియదు, నాన్న ఎడిపోయాడో తెలియదు, ఆడుకుంటూ ఉంటాడు, మన పని చేసుకుంటాం. కానీ అది కాదు. ఒక మార్పు కావడానికి మీరు ఏం చేయాలి? సెల్ ఫోన్లు పెద్దగా ఇవ్వకూడదు. అదేవిధంగా పిల్లలు ఈరోజు మీరు కూడా వాట్సాప్ ఓపెన్ చేశారంటే దాంట్లో మొత్తం ఇంగ్లీష్లో వస్తుంటాయి. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏం చేశారు? ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశారు. అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని చైతన్యవంతులు చేయాలంటే ఇంగ్లీష్ మీడియం చదవాలి. చదివితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. కానీ ఇలాంటి మార్పులు తీసుకొచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో సంబంధించి భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి మార్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా పేదరికం అనేది పారదోయాల, పేదరికం ఉండకూడదు. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? మీ పిల్లల భవిష్యత్తు బాగా చేయాలంటే మీరేం చేయాలి? పిల్లల్ని బాగా చదివించాలి, మంచిగా పోషకాహారాలు. ఇవాళ ప్రభుత్వ పరంగా మీకు చాలా పోషక సంబంధించిన ఆహారం అన్ని సప్లై చేస్తున్నారు. ఎప్పుడు కొన్ని మీరు చూడనటువంటి ఇది చేస్తారు. ఏది మన బాలింతలకి ప్లస్ గర్భిణీ స్త్రీలకి అవి చక్కగా తీసుకోవటం. టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ అనేది మళ్ళీ అంటే టెన్షన్ ఎలా వస్తుంది? ఇంట్లో భర్త గొడవ లేదో అట్టో లేదు టెన్షన్ లో ఏంట్రా క్యారేవాద అనేసింది. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 670 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు సిపి మహేష్ భగవత్ రిస్ట్ వాచ్, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో విధి నిర్వహణలో ఉంటూ శానిటైజర్లను వాడలేని పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లకు అనుగుణంగా రిస్ట్ వాచ్, శానిటైజర్లు అందజేస్తున్నట్లు సిపా చెప్పారు. ఈరోజు మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఉన్న 670 ట్రాఫిక్ సిబ్బందికి ఈ స్పీడీ అనే పేరుతో వేరియబుల్ శానిటైజర్ డిస్పెన్సర్, అది రిచ్ మౌంటబుల్ శానిటైజర్ డిస్పెన్సర్ అది ఇవ్వడం జరిగింది. ఈ కరోనా కాలంలో ఈ ట్రాఫిక్ వాళ్ళు రోడ్డు మీద బయట డ్యూటీ చేస్తున్నప్పుడు, చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రతిసారి అది శానిటైజర్ బాటిల్ క్యారీ చేసి మళ్ళా హ్యాండ్ శానిటైజ్ చేయడం అది కష్టం. వాళ్ళకు అంత టైం కూడా వాళ్ళకి ఉండదు. సో అదే గమనించి కొత్తగా మార్కెట్లో ఈ స్పీడీ అనే పేరుతో వేరియబుల్ శానిటైజర్ డిస్పెన్సర్ వచ్చినాయి. సో అది ఒక 1000 క్వాంటిటీ మనం పర్చేస్ చేస్తూ అందరు కానిస్టేబుల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ స్పీడీ ఇది వేరియబుల్ శానిటైజర్ డిస్పెన్సర్ మనకు ఈ కొనడానికి ఎవరు హెల్ప్ చేశారు? యూరోలాజిస్ట్ డాక్టర్ రాహుల్ గారు, ఆయనకు కూడా మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. ఈ పూణే నుంచి అక్కడ లోకల్ యూనిట్ ఉంది, అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అక్కడ నుంచి మనం పర్చేస్ చేయడం జరిగింది. సో దానికి ఎక్స్పీరియన్స్ని బట్టి మళ్ళా మా మిగతా సిబ్బందికి కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు, తర్వాత క్రైమ్ కానీ వాళ్ళని కూడా ఇలాంటి ఈ వేరియబుల్ శానిటైజర్ డిస్పెన్సర్ మనం ఇస్తాం. ఇది చాలా హ్యాండీ ఉంది. ఈ మనం చూస్తే మన డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడేం చేస్తే అది ప్రెస్ చేయాలా, ఈ చేతి మీద చేసి రబ్ చేసి శానిటైజ్ చేయాలి హ్యాండ్ అని.
ఇక ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. ఫ్రీజర్లు పూర్తిగా నిండిపోవడంతో శవాలను స్ట్రెచ్చర్లపై ఉంచారు. ఆ మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి. గుడ్ ఈవినింగ్, నమస్కార్, సత్ శ్రీ అకాల్. నా పేరు సఫియా మాహి, సోషల్ వర్కర్, ఎన్జిఓ నారీ నికేతన్ ప్రెసిడెంట్. ఇలా మేము ఉస్మానియా మార్చురీకి పోయినాం. నా టీం ఉంది, హైదర్ మైమన్ ఇంకా సంజయ్ జైన్. మేము ముగ్గురు కలిసి హాస్పిటల్ మొత్తం సరౌండింగ్ చూసినాం. ఏంటంటే ఇక్కడ చనిపోయి శవాలు మొత్తం పురుగులు పడుతున్నాయి, మొత్తం స్మెల్ వస్తుంది. ఎన్నో నెలల నుంచి ఇక్కడ అన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ న్యూస్ మిమ్మల్ని వైరల్ చేసిండే, ఇప్పుడు వరకు మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు. నేను ప్రభుత్వంతో మళ్ళా ఈ సూపరింటెండెంట్ ఆర్ఎంఓతో రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోన్రి ఈ హాస్పిటల్కి, మీరు కూడా పోన్రి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటంటే ఇంత గలీజ్ ఉంటే ఇప్పుడు మీరే చెప్తుండ్రు కరోనా అవి ఇవి అని, మీరే దాని మొత్తం జబ్బులు మొత్తం మీరే వైరల్ చేస్తుండ్రు. ఇక్కడ అందరు పోతారు. అటెండెన్స్ ఏంటంటే ఏజ్ ఉండదు వాళ్ళకి, ఓల్డ్ పర్సన్స్ కూడా ఉంటారు, ఎల్డర్స్ కూడా ఉంటారు, చిల్డ్రన్స్ కూడా ఉంటారు. అందరు అక్కడ పోతుండ్రు. పోయినాక వాళ్ళకి కూడా జబ్బు ఎట్లయినా వస్తుంది, న్యాయమే కదా. అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంతకుముందు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మీరు హాస్పిటల్కి పోయి ఒకసారి చూడండి, ఇక్కడ కొంచెం నీట్నెస్ చేయండి. తాగే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇక్కడ జిల్లా పురుగులు ఉన్నాయి. ఆ న్యూస్ కూడా మేము వైరల్ చేసినాం. ఇప్పుడు వరకు దాంట్లో కూడా మేము ఏం యాక్షన్ తీసుకోలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోయి ఆ హాస్పిటల్ ఒకసారి చూడండి. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు ఎన్బీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లమోతు సిద్ధార్థ కోవిడ్ బారిన పడి 20 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జర్నలిస్టులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు సిద్ధార్థ చెప్పారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడి జర్నలిస్టు కుటుంబాలను ఆదుకుంటామని ఎన్బీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లమోతు సిద్ధార్థ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉమెన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్, షోయబ్ శ్యామ్ సుందర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. గారు నేనేనా కొంచెం ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటడానికి గుంతలు తీశారు. పట్టణానికి వచ్చే 4 రోడ్ల వెంబడి చెట్లు నాటడం జరుగుతుందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. గుంతలు తీయటాన్ని చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రానున్న కాలానికి అవసరాన్ని బట్టి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం తగదు, అధికారులకు మంత్రి ఎర్రబల్లి హెచ్చరిక. గూడూరులో వేగంగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణాలు, పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఈ నెల 23న కాణిపాకంలో ఆలయ మరమ్మత్తు పనులకు శంకుస్థాపన, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఆహ్వానం అందజేసిన ఎమ్మెల్యే. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాని అరెస్ట్, 6 కోట్ల రూపాయల విలువ గల 220 టన్నుల నకిలీ విత్తనాలు సీజ్. నగరంలో భూమి అమ్మకాల్లో భారీ మోసం, నకిలీ పత్రాలతో భూముల కొనుగోళ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.